బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వేరలో కిడ్నాప్ కలకలం రేపింది. ఉప్పల చిలక గ్రామానికి చెందిన ఒక యువతిని దారుణంగా కొట్టి ఒక కారులో తీసుకెళ్లారు. సమీపంలో ఉన్న స్థానిక యువకుడు సతీష్ నడి రోడ్డుపై మహిళను క్షణికంగా కాపాడాడు. ఆ సమయంలో దాడి చేసిన వారిలో ఒకరిని సతీష్ పట్టుకుని ఖమ్మం 2 టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మరింత విచారణ చేస్తున్నారు. ఇక స్థానికులు యువకుడి ధైర్యానికి ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వేరలో కిడ్నాప్ కలకలం రేపింది. ఉప్పల చిలక గ్రామానికి చెందిన ఒక యువతిని దారుణంగా కొట్టి ఒక కారులో తీసుకెళ్లారు. ఇక ఈ కిడ్నాప్ కలకలానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లైన్ అందిస్తారు. ఉపేందర్, అసలు ఏం జరిగింది? ఉపేందర్, ఖమ్మం జిల్లాలోని వైరా రోడ్ లో కిడ్నాప్ కలకలం మాత్రం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యంలోకి గురి చేసింది. ఓ యువతిని దారుణంగా కొట్టి కారులో తీసుకెళ్లడంతో అందరూ కూడా అటు కిడ్నాప్ గా భావించారు. అయితే అటు పోలీసులు కూడా దీనిపై విచారణ అయితే చేపట్టారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సతీష్ అనేవి అడ్డుపడి వారందరినీ కూడా వారించే ప్రయత్నం అయితే చేశారు. తల్లిదండ్రులు అని వాళ్ళు చెప్పడంతో అతను కూడా వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం నగరంలోని వైరా రోడ్ లో జీవి మాల్ వద్ద ఆ యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు బలవంతంగా కూడా కారులో తీసుకెళ్ళినట్లయితే తెలుస్తుంది. ఇక కొణిజల్ల మండలం ఉప్పల్చిలక గ్రామానికి చెందినటువంటి అంజలి అనే యువతి కొంతకాలంగా అటు జీవి మాల్లో అయితే పనిచేస్తుంది. ఈ క్రమంలో ఓ యువకుడితో కూడా పరిచయం ఏర్పడిందని అయితే తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు యువతిని జీవి మాల్లో కూడా పని మాన్పించేశారని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే ఆ యువకుని పెళ్లి చేసుకునేందుకే యువతి ఖమ్మం వచ్చి జీవి మాల్ కు వెళ్ళినట్లయితే తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకొని ఆ అమ్మాయి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారంతా కూడా ఆ యువతిని బలవంతంగా అటు బయటకు తీసుకొని వచ్చి కారులో పడేశారని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్నారు. కారులో ఆ యువతిని కొట్టడంతో స్థానికులు కూడా ప్రశ్నించారు. తమ కూతురని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వెంటనే అటు పోలీసులు కూడా అక్కడ చేరుకున్న అటు పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ యువతిని తీసుకెళ్లడంతో ఆ యువకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. ఆ యువతిని తీసుకొని వెళ్ళిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం తమ కూతురునే మేము తీసుకెళ్తున్నాము, వేరే వారిని ఎవరిని కూడా కిడ్నాప్ చేయలేదని చెప్పేసి అటు పోలీసులకు కూడా ఆ తల్లిదండ్రులు వివరణ ఇవ్వడంతో మాత్రం ఇప్పుడు ఈ విషయం కొంత సద్దుమణిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఖమ్మం నడిబొడ్డులో ఇటువంటి ఒక యువతని దారుణంగా కొట్టుకుంటూ అందులో కార్లు వేసుకొని పోవడంతో అక్కడ స్థానికులు కూడా బాగా రద్దీగా ఉంటుంది. ఇదంతా కిడ్నాప్ కాగానే ముందుగా అయితే భావించారు. చివరికి మాత్రం పోలీసుల రంగ ప్రవేశంతో మాత్రం ఇటు తల్లిదండ్రులే పాపం తీసుకెళ్లారని చెప్పేసి భావించడంతో సమాచారం తెలవడం మాత్రం అందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ వీడియో మాత్రం అటు సోషల్ మీడియాలో జిల్లా వ్యాప్తంగా కూడా చక్కర్లు కొడుతుండడంతో నిజంగా కిడ్నాప్ జరిగిందా లేకపోతే మరే విషయమని మాత్రం అటు ట్రోల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం యువతిని మాత్రం అటు తల్లిదండ్రులు తమ ఇంటికైతే తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు కూడా వారికి తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేయడం మందలించడంతో మాత్రం ఈ విషయం మాత్రం సద్దుమణిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.